ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుల సర్వశక్తి మంత్రి మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అపోస్తలుల కార్యంలో నుంచి 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును బూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందుదరని వారితో చెప్పాను. ఆమేన్. చూడండి, ఇది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని యేసయ్య ఎవరు చెప్తున్నారంటే అపోస్తలులకి, అంటే ఆయన 12 మంది శిష్యులకి ఆ మాట చెప్తున్నాడు. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు అంటే యేసయ్య ఆరోహణం అవుతున్నప్పుడు, అంటే తండ్రి దగ్గరికి ఈ మనిషి కుమారుడు వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులకి భయపడకుండా ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ గురించి వారికి చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే అంతవరకు మనతో ఉండి ఒక్కసారిగా వెళ్తున్నారంటే వారికి ఎంతగానో భయము, ఆందోళన. మరి ఆ రోజుల్లో యేసయ్య మరి వారితో తిరిగారు. మరి యేసయ్య ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు వారు చూశారు. యేసయ్య చేసిన ప్రతి పనుల్లో వారు తోడున్నారు. ఆఖరికి యేసయ్య మరి సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా వీరు యేసయ్యతో ఉన్నారు. మరి అంత ఇదిగా ఉన్న వీరు ఒక్కసారిగా యేసయ్య మరి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మరి భయం ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకుండా మీరు పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటున్నాడు యేసయ్య. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే వీరు చేయాల్సిన పని ఇంకా ఉంది. యేసయ్య ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం గుండా వీరు నడవాలి, అనేక మందిని నడిపించాలి, అనేక మందికి వీరు సాక్షులుగా ఉండాలి, అనేక మంది వీరు చేసిన పనులు ఇంకనూ చేయాలి పరిశుద్ధాత్మ ద్వారా. మరి అపోస్తల పరిచర్యలు ఏదైతే చేసి ఉన్నారో అంత దినముల్లో అదే పరిచర్య ఇస్తానని దేవుడు కూడా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి అలాంటి పరిచర్య నడవాలి, అలాంటి వారు లెగవాలన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు అని దేవుడు చెప్తున్నాడు. మరి చూడండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన చివరి నిమిషంలో కూడా ఆకాశంలోకి ఆయన ఎత్తబడుతున్నప్పుడు కూడా దేవుడు మరి ఈ మాట పలుకుచున్నారంటే మరి ఎందుకంటే ఆయన ఆదరించిన ప్రేమ అలాంటిది, ఆయన చూపించిన కనికరము అలాంటిదనమాట. ఎందుకు ఆయన అంత కనికరం చూపించాడు వారి మీద అంటే దేవుడు చేయాల్సిన పనులు, అంటే దేవుని కొరకు చేయాల్సిన పనులు, తండ్రి కొరకు చేయాల్సిన పనులు, ఈ బాధ్యత అంతా కూడా వారిపైన ఉంది. కాబట్టి దేవుడు వారికి మరి ఈ మాట బలంగా ఇచ్చి ఉన్నాడు. మరి వారి తర్వాత శక్తి నుండి ఎన్నో ఆశ్చర్యకార్యములు, ఎన్నో అద్భుతములు చేసి ఉన్నారు. మరి చూడు, నిజంగా దేవుని యొక్క సంగమ, ఈరోజు నీవైనా నేవైనా నేనైనా ఎవరైనా సరే దేవుని యొక్క పని చేయాలన్నా, దేవుని యొక్క మరి ఆయన తలంపులు గైకొనాలన్నా ఆత్మ ఎంతో అవసరం. అంటే ఆత్మానుసారమైన జీవన శైలి ఎంతో ఇంపార్టెంట్. అలాగే వాక్యము కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాక్యంలో ఉపస్థానం చేస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. అంతే దినముల్లో మరి అపాయకరమైన దినముల్లో మనం ఉన్నాం కాబట్టి ఏది మంచి ఏది చెడు వివేచన జ్ఞానం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆ రీతిగా మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా వందనములు. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవును నా పరమ తండ్రి. అయ్యా, నీ పరిశుద్ధాత్మదే నా పరమ తండ్రి. అయ్యా, నీవు నా పరమతన అపోస్తల మీదకి నా పరమ తండ్రి కుమ్మరించినప్పుడు, వారిపైన కుమ్మరించినప్పుడు, అగ్ని వలె దిగినప్పుడు అయ్యా వారి శక్తి నుండి అనేక కార్యములు జరిగించున్నాడు నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి, నీ దినములు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ ఆత్మను కుమ్మరించండి. అయ్యా నా పరమ తండ్రి, అనేక కార్యములు ఇంకనూ జరిగించండి. సంఘాలను కూడా మండించండి నా పరమ తండ్రి. అయ్యా వందనములు దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా పరమ తండ్రి. దీనుల్ని హెల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి నా పరమ తండ్రి. జరుగుతున్న నా పరమ తండ్రి ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు చూడండి నా పరమ తండ్రి. యేసయ్య తండ్రి, ఇక్కడ సంఘం కట్టబడటకు కృపని వాక్యాన్ని దయచేయండి. అయ్యా, ప్రతి ద్వారాన్ని మీరు తెరవండి. అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.